హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ. సో, ఈరోజైతే మనకు మార్కెట్ చాలా గుడ్ సిట్యుయేషన్‌లో ఉందని జెప్పొచ్చు. మనకి లాస్ట్ 4-5 డేస్ నుంచి గూడా ఎవ్రీ డే గూడా గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి. సో, ఇది ఎన్ని రోజులు కొనసాగే సిట్యుయేషన్ ఉంది. అలానే నెక్స్ట్ ఫ్యూచర్‌లో మనకి ఏ కాయిన్స్ పంప్ అవుతున్నాయో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనం ఒకసారి ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో చూసుకుంటే చూడండి లాస్ట్ వరుసగా 6 డేస్ నుంచయితే మనకి అప్ డౌన్ అప్ సైడ్ మూవ్‌మెంట్ అయితే ఉంది. లాస్ట్ ఈరోజు మొత్తం ఒకసారి రెడ్ క్యాండిల్ వచ్చింది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇదే విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్‌లో గూడా. ఎందుకంటే మనకు చాలా పాజిటివ్ న్యూస్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేసిందో 50 బేసిస్ పాయింట్ ఆ రోజు నుంచి అయితే మనకి మొమెంటమ్ ఉంది. మనం ఇది చాలా రోజుల నుంచి చెప్తున్నాము. ఒకసారి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ కాగానే మార్కెట్ పికప్ అవుతుందని. సో, బట్ ఒకటే వరీ ఏంటంటే, మీరు ఆల్రెడీ న్యూస్‌లో చూస్తుండొచ్చు. ఈ లెబనాను, ఇజ్రాయెల్ సిట్యుయేషను డే బై డే కొంచెం వర్స్ అయితే అవుతుంది. సో, ఆల్రెడీ ఈరోజు ఫుల్ స్కేల్ అటాక్ ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు. మనం ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆల్మోస్ట్ ఒకే రోజు 356 పీపుల్ అయితే చనిపోయారు. సో, ఇది ఇంకా గూడా ఎస్కలేషన్ అయ్యి ఇంకా బిగ్ ఇష్యూ అయితే మనకి మేబీ కొంచెం ఏమైనా నెగెటివ్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇది సడెన్‌గా రాలేదు. కొంచెం కొంచెం ఎస్కలేషన్ అవుతుంది గాబట్టి మార్కెట్ అయితే దీనికి ప్రిపేర్ అయ్యే ఉంది. బట్ మనము ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మనం గెస్ చేయలేము గాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటరు. బట్ ఏందంటే వన్ థింగ్, ఒకవేళ మార్కెట్ క్రాష్ అయినా గూడా ఈ వార్ వల్ల మనకి అదొక గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. అంటే ఇంకా కొన్ని కాయిన్స్ బై జేసుకోవడానికి. ఎందుకంటే మనకి అట్‌లీస్ట్ 10-20% డిప్ అయినా గూడా మనం బై జేసుకోవచ్చు. బట్ ఈ మార్కెటు మనకి లాస్ట్ 4-5 డేస్‌లో మూవ్ అయిన కాయిన్స్‌లో ఎక్కువ అయితే మనం జూసుకుంటే, నేనొకసారి వీక్లీకెళ్తాను చూడండి. యాక్చువల్‌గా ఇది వితిన్ 3-4 డేస్‌లో ఆల్మోస్ట్ 90% ఇంక్రీజ్ అయింది. మీరు చూడొచ్చు. 286 నుంచి 284, 286 నుంచి మనకి 575 వరకైతే పంప్ అయింది. ఇది నేను చాలా వీడియోస్‌లో ఈ కాయిన్ గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరన్నా మీలో ఇది బై చేసుంటే మాత్రం గుడ్ రిటర్న్స్ అయితే అని చెప్పుకోవచ్చు. అలానే ఈ మోస్ట్ ఆఫ్ ఈ గ్రీన్ క్యాండిల్స్ ఉన్న కాయిన్స్ అన్నీ గూడా మనము ఇదివరకి నా ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసినయే. నేను ఒక ఈ 2-3 మంత్స్‌లో అంటే 2-3 వీడియోస్ అయితే చేశాను. బెస్ట్ కాయిన్స్ టు బై చేయని. ఒకసారి ఆగస్ట్ 7థ్ రోజు టాప్ టాప్ 10 క్రిప్టోస్ అని చేశాను. సో, మోస్ట్‌లీ ఈ ఈ ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి కాయిన్ కూడా పంప్ అయింది. అలానే దానికంటే ముందు టాప్ 20 క్రిప్టోస్ ఫర్ 2024 అని చెప్పాను. సో, ఈ సేమ్ ఈ వీడియోలో డిస్కస్ చేసిన 20 కాయిన్స్ అంటే ఎక్సెప్ట్ 1 ఆర్ 2 మీమ్ కాయిన్స్ గాని మిగతా కాయిన్స్ అయితే మనకి మంచి పంప్ అయితే ఇచ్చినాయి. ఏంటంటే పేషెన్స్‌గా ఈ 4-5 మంత్స్ నుంచి పేషెన్స్‌గా వెయిట్ చేసిన వాళ్ళకైతే గుడ్ రిటర్న్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు స్టిల్ ఇంకా ఏ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటరు అనే డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ 2 వీడియోలయితే ఒకసారి చెక్ చేయండి. మీకు ఐడియా వచ్చుంటది. సో, బ్రీఫ్‌గా చెప్పుకున్నా గూడా మనకి మోస్ట్‌లీ L1 కాయిన్స్ అయితే ప్రతి ఒక్కటి గూడా రన్ అవుతుంది. ఇప్పుడు మనం జూసుకుంటే సోలానా అయినా గూడా, నియర్ ప్రోటోకాల్, సూయి అయితే మనకి చూడండి ఆల్మోస్ట్ 47% టావ్ గురించి మాట్లాడుకున్నాము. యాప్టోసు, ఈవెన్ రెండరు, ఆర్‌వీవు, సో, సెయి. సో, ఈ ఇవి మనకి ఈ లేయర్ 1లు ఎవి అయినా అంటే కొత్త లేయర్ 1లు ఇప్పుడు పాత లేయర్ 1s ఉన్నాయి జూడండి. ప్రీవియస్ బుల్ సైకిల్ నుంచి కార్డానో, ఆవాక్సు, ఆర్బిట్రము, ఆప్టిమిజము అవన్నీ ఇంకా ఫేడ్ ఔట్ అయిపోయినాయి. సో, ఇప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా ఈ లేటెస్ట్ లేయర్ 1 బ్లాక్ చైన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరు. సో, మీకేమన్నా నేను ఈ 2 వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ సేమ్ కంటెంట్ చెప్పడం కంటే కూడా. సో, అలానే మనకి ఈటీఎఫ్ ఫ్లోస్ కూడా మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచయితే గుడ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి 19థ్ సెప్టెంబర్ రోజు 158 మిలియన్స్, అలానే 20థ్ రోజు 92 మిలియన్స్. ఇంకా ఈరోజు మండేది అప్డేట్ కాలేదు. రేపటి వరకైతే వస్తుంది. సో, ఈటీఎఫ్ ఫ్లోస్ కూడా మనకు పికప్ అయితే అవుతున్నాయి. సో, బేసిక్‌గా మనకి లాస్ట్ మంత్ ఉన్న మార్కెట్ సెంటిమెంట్‌కి కంప్లీట్‌గా అపోజిట్ సెంటిమెంట్ అయితే ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. ఈవెన్ ట్విట్టర్‌లో కూడా యాక్టివిటీ అన్నది పికప్ అయింది. ఎందుకంటే 2 వీక్స్ బ్యాక్ అసలు ట్విట్టర్ మొత్తం డల్‌గా ఉండేది. ఎవరు క్రిప్టో గురించి పెద్ద మాట్లాడింది లేదు. బట్ ఇప్పుడు వితిన్ 1 వీక్‌లో మొత్తం సెంటిమెంట్ అంతా
రివర్స్ అయితే అయింది. ఇంకా ఫైనల్‌గా మనకి సెలెస్టియా గూడా ఇప్పుడు టియా కాయిన్ గూడా హ్యూజ్‌గా పంప్ అయితే అయితుంది. ఈరోజు మనము డేది చూసుకుంటే చూడండి 13.8. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఆహ్, ఒక వెంచర్ క్యాపిటల్ నుంచి ఆల్మోస్ట్ 100,000,000 ఫండింగ్ అయితే వచ్చింది. సో, మోస్ట్ ప్రాబబుల్లీ టియా ఇంకా గూడా పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఏంటంటే చాలా మటుకు టియా కొందరు లాస్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇది 10, $12 దగ్గరైతే అప్పుడు పర్చేజ్ చేశారు. సో, వితిన్ ఈ 3, 4 మంత్స్‌లో ఇది 50-70% డ్రాప్ అయింది కాబట్టి, ఇంకా గూడా మనకి ఇంక్రీజ్ అవుతూనే చాలామంది ట్రేడర్స్ అయితే ఆహ్, ప ప్రాఫిట్‌లోకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకొక న్యూస్ ఏంటంటే మీరు చాలామంది చూసే ఉంటారు. బింగెక్స్ ఎక్స్‌చేంజ్ అయితే హ్యాక్ అయింది రీసెంట్‌గా. సో, ఇప్పుడు మనకి వజీరెక్స్ ఎక్స్‌చేంజ్ హ్యాక్ అయింది. అలానే బింగెక్స్. సో, అందుకోసమే మీరు కంపల్సరీ మీ ఫండ్స్‌ని మాత్రం ఎక్స్‌చేంజ్‌లో ఉంచకండి. కస్టడీ వాలెట్స్‌లోనైతే స్టోర్ చేసుకోవడం బెటరు. నా ఛానల్‌లో గూడా మీకు చాలా వీడియోస్ ఉంటాయి. ఎలా వాలెట్ క్రియేట్ జేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలని అవన్నీ గూడా ఒకసారి రెఫర్ జేయండి. సో, ఇది ఈరోజు మేజర్ న్యూసు. ఎక్సెప్ట్ మనకి ఇజ్రాయెల్, లెబనాన్ టెన్షన్స్ లేకపోతే మాత్రం మనకి మార్కెట్ గ్రీన్‌లోనే ఉండే ఛాన్సెస్ అయితే హైలీ అయితే ఉన్నాయి. థాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.